నువ్వు నీ భర్తను తీసుకొని ఎటైనా వెళ్ళిపోవే అని నిషి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోతుంది. అప్పుడే కేదార్ దాత్రి దగ్గరికి వచ్చి, ఏంటి దాత్రి, నిషి మళ్ళీ నువ్వు బాధపడేలా ఏదైనా మాట్లాడిందా, దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటే, చూడు కేదార్, ఇప్పుడు దాని గురించి కాదు, ఇప్పుడు మామయ్య గురించి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో నేను వెంటనే కనిపెట్టాలి. ఒకవేళ ధనుంజయ్ గారు చెప్పింది నిజమే అయితే ఏవైనా ఆధారాలు దొరికితే వాటి ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. నేను మామయ్య గదిలోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటాను, ఈ లోపల ఎవరు అటువైపు రాకుండా కొంచెం చూసుకో అని దాత్రి చెప్పి గది దగ్గరికి వెళ్తుంది. అయితే గదికి తాళం వేసి ఉంటుంది. అరే, తాళం వేసి ఉన్నారే అని అటు ఇటు చూస్తూ ఉంటే తాళం అక్కడే కొద్ది దూరంలో కింద పడిపోయి ఉంటుంది. యామిని ఆ గదిలో నుంచి వస్తువులు తీసుకువెళ్తూ పొరపాటున తాళం కింద పడేసుకొని వెళ్ళి ఉంటుంది. వెంటనే దాత్రి గది తలుపుల్ని ఓపెన్ చేసి ఫైల్స్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. అయితే పొరపాటున ఫైల్ కింద పడిపోతుంది. అటుగా వెళ్తున్న నిషి ఎక్కడి నుంచో సౌండ్ వస్తోంది అని మెట్ల దగ్గర నిలబడి వింటూ ఉంటుంది. అరే, ఏమీ లేదులే అని మళ్ళీ వెళ్తూ ఉంటే ఆ డస్ట్కి, ఆ ఫైల్స్కున్న డస్ట్కి దాత్రికి దగ్గు వస్తూ ఉంటుంది. ఆ దగ్గు వినేసిన నిషి వెంటనే డోర్ దగ్గరికి వచ్చి మెల్లగా డోర్ ఓపెన్ చేసి దాత్రి ఫైల్స్ అన్ని వెతుకుతుండడం గమనించేస్తుంది. అందరూ ఇంతలా తిడితే ఏడుస్తూ ఒక మూలన కూర్చొని ఉంటావనుకుంటే ఇలా దొంగగా ఫైల్స్ అన్ని వెతుకుతున్నావా, నువ్వు పైకి బెబ్బుల్లా కనిపిస్తావే, ఉండు నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ పూజ జరుగుతూ ఉంటే కేదార్ జగదాత్రి ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అది అది అని కేదార్ నసుగుతూ ఉంటాడు. ఎక్కడుందో నాకు చాలా బాగా తెలుసు, మామయ్య గదిలో డబ్బులు నగలు పట్టుకు వెళ్ళటం కోసం వెతుకుతోంది అని నిషి అంటే, ఎందుకు నిషి అలా మాట్లాడుతూ, జగదాత్రి ఇక్కడే ఎక్కడో ఉంటుందని కౌశికి అంటుంది. లేదు, నా కళ్ళతో నేను చూశానని నిషి అంటే, అమ్మో అమ్మో చూసారా, అందుకే నేను దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కౌశికి, చూసావా అంతమంది ఎలా తిట్టినా కూడా ఇక్కడే ఉండి ఎలా డబ్బులు నగలు తీసుకువెళ్ళటానికి చూస్తోందో అని రాగిని అంటే, ఏంటి ఇలాంటి పని చేస్తుందా అని వైజయంతి అంటుంది. రండి చూపిస్తానని నిషి అందరినీ గదిలోకి తీసుకురాగానే అక్కడ జగదాత్రి ఉండదు. లేదు, ఇక్కడే చూశాను అని నిషి మొత్తం గదంతా వెతుకుతూ ఉంటుంది. ఇక్కడే ఉండాలే, ఏమైపోయింది వదిన అని నిషి అంటే, ఇక్కడే ఉందని మమ్మల్ని అందరినీ తీసుకువచ్చింది నువ్వే సమాధానం చెప్పాలమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కౌశికి, సుధాకర్ నిషిని తిడుతూ ఉంటారు. జగదాత్రి ఇక్కడే ఉండాలి కదా అని కేదార్ కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడే దాత్రి బయట నుండి లోపలికి వస్తుంది. ఏమైంది, ఎందుకు అందరూ నన్ను అలా చూస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటే, ఏయ్ నువ్వు ఇక్కడే కదే ఫైల్స్ అన్నీ వెతుకుతున్నావు, నేను నా కళ్ళతో చూశాను అని నిషి అంటే, నేను ఇప్పుడే బయట నుంచి లోపలికి వస్తుంటే నేను ఇక్కడ లోపల ఉన్నానని చెప్తావేంటి నిషి, నేను బయట నుండి వస్తుంటే లోపల ఎలా ఉంటాను నీకే తెలియాలి అని దాత్రి అంటుంది. లోపల బయట అంటూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకమ్మి, నువ్వు ఇక్కడే ఉన్నావని అమ్మి నిషి చెప్పింది అని వైజయంతి అంటే, లేదు మీరు పొరపాటు పడినట్లున్నారని దాత్రి అంటుంది. లేదే, నా కళ్ళతో నేను చూశాను, మర్యాదగా ఎక్కడి నుంచి వస్తున్నావో అది చెప్పు అని నిషి అంటే, వంటలు సమయానికి అవుతాయో లేదోనని బయట మొత్తం చూసుకొని లోపలికి వచ్చాను, పూజ దగ్గర మీరు లేకపోయేసరికి ఇదిగో ఇక్కడికి వచ్చానని దాత్రి చెప్తుంది. నీకు ఎంత జగదాత్రి మీద కోపం ఉన్నా ఇలా లేనిపోనివి నగలి ఎత్తుకువెళ్తోందని అబద్ధాలు చెప్పకూడదు నిషి, కొంచెం ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని కౌశికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక ఆలోచించింది చాలు కానీ రా అంటూ రాగిని నిషిని లాక్కు వెళ్తుంది. తర్వాత నిషి టెర్రస్ దగ్గర నిలబడి, అసలు నేను దాన్ని గడియ పెట్టేసి వచ్చాను కదా, మరి గడియ పెట్టిన గదిలో నుంచి అది ఎలా బయటికి వచ్చింది, నేను చూసినప్పుడు గదిలోనే ఉండింది కదా అని తెగ ఆలోచిస్తూ ఉంటే, ఉన్న కాస్త కోడి బ్రెయిన్ని కూడా ఎక్కువగా వేస్ట్ చేసుకోకు నిషి అంటూ దాత్రి అక్కడికి రావటంతో, ఏయ్ మర్యాదగా చెప్పవే, నేను చెప్పినప్పుడు నువ్వు గదిలోనే ఉన్నావు కదా, నన్ను మాట్లాడింది చాలు కానీ ఏం చేశావో చెప్పు, ఎలా బయటికి వచ్చావో చెప్పు అని నిషి నిలదీస్తూ ఉంటే, ఒక్కసారి అటు చూడు అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. నిషి వచ్చి హాల్లో ఉన్న అందరికీ చెప్తూ ఉంటే యామిని వినేసి గదిలో ఉన్న జగదాత్రి దగ్గరికి వెళ్ళి, నిషి అందరినీ తీసుకొని ఇక్కడికే వస్తోంది, త్వరగా రా అంటూ దాత్రిని ఆ గదిలో నుంచి బయటికి లాక్కు వెళ్ళిపోయి ఉంటుంది. నా అన్న వాళ్ళందరూ నన్ను తిట్టారు, నా తరపున నిలబడి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ ఉండరని మాట్లాడావు కదా, చూడు మన కుటుంబంలోని యామ్నియే ఇప్పుడు నాకు సహాయం చేసింది, నేను తల దించుకోకుండా అందరి ముందు తల ఎత్తుకునేలా నాకు ఇలా సహాయం చేసింది, చూడు ఇప్పటికైనా నువ్వు మారి నీకు కష్టం వచ్చినప్పుడు నా అన్న వాళ్ళు నీ వైపు నిలబడేలా చేసుకోనిషి, లేకుంటే చాలా బాధపడాల్సి వస్తుంది అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏయ్ నిన్ను అంటూ నిషి దాత్రి గొంతు పట్టుకోవటానికి చెయ్యి ఎత్తుతుంది. అప్పుడే యామిని వచ్చి నిషి అని అరుస్తూ ఉండటంతో నిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. పూజకు టైం అవుతోంది, నిన్ను పిలుస్తున్నారు రా ముందు
అమ్మ పిలుస్తోంది వెళ్ళు అని యామిని అరుస్తూ ఉంటుంది. జగదాత్రిని కాపాడి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, బాధపడతావని నిషి అంటే జగదాత్రిని తప్పుగా అర్థం చేసుకుంటున్నది నువ్వే రియలైజ్ అవ్వు, ఏదో ఒక రోజు నీకే అర్థమవుతుందని యామిని వార్నింగ్ ఇస్తుంది. ఛీ అంటూ నిషి వెళ్ళిపోతుంది. నేను అక్కడ ఏం చేస్తున్నాను అని ఏమాత్రం నిలదీయకుండా నాకు సహాయం చేసావు యామిని, థ్యాంక్ యూ సో మచ్ అని ధాత్రి అంటే, ఇదిగో జగదాత్రి ఆ రూమ్ కీసు, ఇప్పుడు అందరూ పూజలో ఉంటారు, ఎవరు కూడా అటువైపు కూడా రారు, నీకు ఇష్టం వచ్చినంతసేపు నువ్వు వెతుక్కోవచ్చు, కానీ ఈ ఇంటి కుటుంబం మొత్తం కూడా తల దించుకునేలా నువ్వు చేయవని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆ కీస్ని ధాత్రి చేతిలో పెడుతుంది. దాంతో ధాత్రి చాలా చాలా సంతోషపడుతూ ఇంకోవైపు యామిని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏమైంది జగదాత్రి అని కేదార్ రావటంతో, మామయ్య ఏ తప్పు చేయరని అనుకుంటున్నాను, ఒకవేళ అలా చేసి ఉంటే కుటుంబం తలదించుకోవలసి వస్తుంది అని ధాత్రి అంటే, ముందు వెతికితేనే కదా ధాత్రి ఏదైంది బయటపడేదని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటాడు. పూజ పూర్తవటంతో యామిని పిండం కాకులకి పెడుతూ ఉంటుంది. ధాత్రి కేదార్ టెర్రస్ మీద నుంచి ఇదంతా చూస్తూ ఉండి తర్వాత వెతకటం కోసం గదిలోకి వెళ్ళి చాలా ఫైల్స్ని బెడ్పై పెడతారు. ఇక్కడేమో కాకులు వచ్చి ఆ పిండాన్ని తింటూ ఉండటంతో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ ఫైల్స్ వెతుకుతూ ఉంటే ఒక డైరీ కనిపిస్తుంది. ధాత్రి దానిని ఓపెన్ చేసి చదవటం మొదలు పెడుతుంది. నా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని చెప్తూ ఉంటే యామిని పుట్టింది మనకి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు నా కూతురు అడిగిందల్లా కూడా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, కాబట్టి బాగా డబ్బు సంపాదించాలి అని అతను చాలా మంది దగ్గర లంచాలు తీసుకున్నది మొత్తం కూడా రాసి ఉంటారు. పలానా వాళ్ళ దగ్గర 10,000, ఇంకొకరి దగ్గర 30,000, కావ్య సిస్టర్ ఫోన్ ట్యాప్ చేసినందుకు 2,00,000 తీసుకున్నాను అని ఆ డైరీలో రాసి ఉంటుంది. మీననే ఇచ్చాడని ఇందులో రాసి ఉంది ధాత్రి అని కేదార్ చెప్తుంటే, మీనన్ దగ్గర నారాయణ డబ్బులు తీసుకున్న పాత సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత సీఎం అటాక్ కోసం 10 లక్షలు తీసుకున్నట్లు కూడా రాసి ఉంటుంది. అలా చాలా మంది దగ్గర నారాయణ లంచాలు తీసుకొని ఉంటారు. అంటే ఇదంతా మావయ్యనే చేశారా అని ధాత్రి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. సీఎం అటాక్కు సంబంధించిన సాక్ష్యాలను కూడా నారాయణ కావ్య దగ్గర నుండి తీసుకొని అమ్మేసి ఉంటాడు. ఆ సంఘటనలోనే మీనన్ గురించిన మొత్తం నిజాలు బయటపడకుండా మీనన్ వచ్చి నారాయణ ప్రాణాలు తీసేసి ఉంటాడు. ఇదంతా కూడా మనకి చూపిస్తూ ఉంటారు. దాంతో ధాత్రి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం ధాత్రి, ఇప్పుడు ఈ విషయం బయట పెట్టేద్దామా, మీ అమ్మ నిజాయితీని నిరూపించుకో అని కేదార్ చెప్తూ ఉంటే, ఇప్పుడు యామిని నన్ను నమ్మి తాళాలు నా చేతిలో పెట్టింది, ఒక నేరస్తురాలు మా అమ్మ అని ఎన్ని రోజులు నేను ఎన్ని ఫేస్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు యామిని ఆ పరిస్థితిలోకి వెళ్తుంది కదా, నన్ను నమ్మి తాళాలు ఇచ్చినప్పుడు నేను అదే పరిస్థితుల్లోకి యామిన్ని ఎలా పడేయగలను, మావయ్య మంచివాడు కాదు, ఇలా లంచాలు తీసుకున్నాడు అన్న విషయం నేను అత్తయ్యకి ఎలా చెప్పను అని ధాత్రి ఏడుస్తూ ఉంటుంది. ఇదే చివరి డీల్, తర్వాత నేను నా భార్యని బిడ్డని తీసుకొని దూరంగా లండన్ వెళ్ళిపోతాను, ఈ విషయం తెలిసిన రోజున నా చెల్లెలు నన్ను క్షమించదు అని కూడా అందులో రాసి ఉంటుంది. కానీ ధాత్రి ఇప్పుడు మీ అమ్మ నిజాయితీని మనం నిరూపించుకోవాలంటే చెప్పక తప్పదు ధాత్రి, నువ్వు నిర్ణయం తీసుకో, పద ధాత్రి వెళ్ళి చెప్దామని కేదార్ చెప్తూ ఉంటే ధాత్రి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది.